ఆయన దగ్గరికి రీచ్ అయిందో లేదో తెలియదు, ఎక్కలేదు, పాటించలేదు. పాటించిన వరకు బాగానే ఉంది, పాటించింది ఫెయిల్ అయినాయి. ఏమవుతుంది దానివల్ల? ఇప్పుడు అయ్యే కదా చర్చకు వచ్చినటువంటి. ఇవాళ అయినా సరే ఈ ప్రభుత్వానికి ఇదిగో ఇది మంచి అంటాం, ఇది చెడు అంటాం, దాంట్లో నువ్వు కూడా సమీక్షించుకో, తప్పేం లేదు. అని చెప్పిందే ఫైనల్ అంటలేదు, నువ్వు కూడా సమీక్షించుకో. ఇక్కడ పవన్ కళ్యాణ్ సమీక్షించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంది, జగన్ మీద వ్యతిరేకత ఉంది. ఆ టైంలో ఒక ఆల్టర్నేటివ్ కోసం తనని ఎంచుకున్నారు జనం. అయితే తనకి గ్రౌండ్ నెట్వర్క్ లేదు కాబట్టి, ఆ గ్రౌండ్ నెట్వర్క్ ఉన్న తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి తనకి 100% విన్ ఎందుకు సాధ్యమైంది? అదే తెలుగుదేశానికి ఎందుకు రాలేదు 100%? బీజేపీకి ఎందుకు రాలేదు 100%? అంటే అంతగా నిన్ను నమ్మారు జనం, ఇక్కడ కులాలకు అతీతంగా నమ్మారు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్ను నమ్మడానికి కారణం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనే పాయింట్. ఈ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లో ప్రారంభించిన తర్వాత రైట్, నీకు ఇంతకుముందు ఏమీ లేదు 2014, 19కి వచ్చేటప్పటికి నువ్వు చేసుకోలేకపోయావు, కావాలని వదిలేసుకున్నావు. ఆ కావాలని వదిలే లక్షణం వదిలేసుకున్నావు. 14 నుంచి 19 దాకా నాకు టైం లేదంటాం ఏంటి? 19లో బూత్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేయకుండా అడ్మినిస్ట్రేషన్ గా పార్టీని ఒక సంస్థాగతంగా ఎందుకు డెవలప్ చేయలేదు అంటే, నాకు టైం లేదు. ఎప్పుడు టైం లేదు? 14 నుంచి 19 దాకా ఈయన ఏమన్నా బిజీగా ఉన్నాడా? వేరేగా రాజకీయం ఏమైనా చేస్తున్నాడా? లేదు కదా.